ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం మధ్యాహ్నం ఇరాన్ అధ్యక్షుడితో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై వారు చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై మేం వివరంగా చర్చించామని, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు ప్రయత్నించాలని సూచించినట్లు, చర్చలు దౌత్య మార్గాల ద్వారా ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. అయితే ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇవాళ ఇజ్రాయెల్ తరపున అమెరికా కూడా యుద్ధంలోకి దిగడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. అయితే అమెరికా తమపై ప్రత్యక్ష దాడికి దిగడంపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమపై దాడులు చేస్తున్న అమెరికా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ఈటెల మాట్లాడుతూ ప్రధాని మోదీ పాలనను కొనియాడారు. తాను ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో దీన పరిస్థితి నెలకొని ఉంది. కరోనా వల్ల ప్రపంచమంతా విలవిల్లాడిపోయింది. అమెరికా, చైనాల్లో వచ్చిన పరిస్థితులు భారత్ లోనూ వస్తాయని భయపెట్టారు. ఎంతమంది భయపెట్టినా ప్రధాని మోదీ భయపడలేదు. దేశంలోనే కోవిడ్ వ్యాక్సిన్ల తయారీని ప్రధాని ప్రోత్సహించారు. దేశ ప్రజలే కాదు, విదేశాలకు కూడా వ్యాక్సిన్లు ఇచ్చి భారత్ ఆదుకుందని, మన దేశంలో మేధోశక్తి విదేశాలకు వలసపోవద్దని భావించి ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా అమలు చేశారని, ఎన్నో కోట్ల నిధులు ఇచ్చి స్టార్టప్ కంపెనీలను కేంద్రం ప్రోత్సహించిందని ఈటెల చెప్పారు. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సిహెచ్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 26వ తేదీన రాయదుర్గం జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన రెట్రో సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ గిరిజనులను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు గిరిజనులను అవమానపరిచేలా ఉన్నాయని గిరిజన సంఘం నాయకుడు అశోక్ కుమార్ రాథోడ్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ దేవరకొండపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు మాదాపూర్ ఏసీపీ శ్రీధర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోదావరికని శివాజీనగర్ లో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత గుండె వైద్య శిబిరంకు కరీంనగర్ మెడికవర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరానికి శివాజీనగర్ డివిజన్ కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికులు, వృద్ధులు, మహిళలు దాదాపు 200 మంది హాజరు కాగా ఆసుపత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, డిఎంఓ డాక్టర్ హర్షిత్ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి బీపీ, షుగర్, 2D ఎకో, ఈసీజీ పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేసి మందులను పంపిణీ చేశారు. ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు కుటుంబ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ మెగా వైద్య శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. శిబిరంలో డివిజన్ కు చెందిన రామస్వామి, నర్సయ్య, రాజలింగం, రవి, కొమురయ్య, ఓదెలు, అరుణ్ కుమార్, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, యానస్ తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. పైనుంచి వస్తున్న వరద నీటితో జూరాల డ్యాం ఇప్పటికే నిండుకుండలా మారింది. ఈ సీజన్ లో రెండోసారి అధికారులు డ్యాం గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. శ్రీశైలం డ్యాం నెమ్మదిగా నిండుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు చెబుతున్నారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తాను ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. ఆయన చెప్పిన సమస్యలను విని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సల్మాన్ కి ఉగ్రవాదుల నుంచి కూడా ముప్పు ఉందనే విషయం తెలిసిందే. అయితే తాజాగా ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోకు చీఫ్ గెస్ట్ గా హాజరైన సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ తన జీవితంలో ఇటీవల ఎదురైన అనారోగ్య సమస్యలను గురించి చెప్పి అందరినీ షాక్ కు గురి చేశాడు. సినిమాల్లో చాలా సార్లు తన ఎముకలు, పక్కటెముకలు విరిగిపోయాయని చెప్పారు. ట్రైజెమినల్ న్యూరాల్జియా, మెదడులో అనురిజం ఉందని అన్నారు. అంతేకాదు రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లం కూడా ఉన్నట్టు తెలిపారు. అయినప్పటికీ తాను ఇంకా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. ఈ అనారోగ్య సమస్యల వల్ల తాను సంపాదించే దాంట్లో సగం ఖర్చయిపోతుందని తెలిపారు. దాంతో సల్మాన్ కి ఇన్ని ఆరోగ్య సమస్యలున్నాయా అంటూ సల్మాన్ అభిమానులే కాదు, సినీ అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. అయితే సల్మాన్ చెప్పిన వ్యాధులు ప్రధానంగా మెదడు, నరాలు, రక్తనాళాలపైన తీవ్రంగా ప్రభావం చూపించే వ్యాధులుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మంత్రివర్గంలో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. బనకచర్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు, పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేసిన చరిత్ర బీఆర్ఎస్ దని, ఫోన్లు ట్యాప్ అయిన వారి పేర్లు వెల్లడించాలని సీట్ ను కోరుతున్నా. కేసీఆర్, కేటీఆర్ ప్రమేయంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు భావిస్తున్నాం. దీనిలో భాగమైన ప్రతి ఒక్కరూ జైలుకు వెళ్తారని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కోరుట్ల పట్టణంలో యువ
యువకులు కత్తులతో హల్చల్ చేశారు. ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మద్యం మత్తులో కొత్త బస్టాండ్ ఇన్ గేట్ దగ్గర కొందరు యువకులు కత్తులతో హల్చల్ చేశారు. ఈ క్రమంలో మాదాపూర్ కాలనీకి చెందిన హైమద్ బన్నీ అనే యువకులపై అదే కాలనీకి చెందిన కొందరు యువకులు తల్వార్తో దాడి చేసి గాయపరిచారు. ఈ దాడిలో ఇద్దరు యువకులకు తలలకు రక్త గాయాలు కాగా ప్రాణాపాయం తప్పింది. గాయాల పాలైన యువకులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ వాహనం ఢీకొని సింగయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో జగన్ కారు డ్రైవర్ ని నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా? ఆ సమాచారాన్ని జగన్ కి తెలియజేశారా? ప్రమాదం జరిగిన వెంటనే వాహనం ఆపకుండా ఎందుకు వెళ్లిపోయారు? తదితర విషయాలపై జగన్ కారు డ్రైవర్ నుంచి సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటున్నారు. మరోవైపు జగన్ పర్యటనకు సంబంధించి వీడియోలు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆయన పర్యటనను ఎవరెవరు వీడియోలు తీశారనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి నుంచి ఫుటేజీని సేకరిస్తున్నారు.